గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 6వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్ చాలా స్ట్రాంగ్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. విరాజ్ ఇండియన్ ఇండిసెస్ అనేవి చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీలో కొద్దిగా రికవరీ కనిపించింది. ఫార్మా కొద్దిగా పర్వాలేదు, మెటల్స్, మిడ్ క్యాప్, కమోడిటీస్. విరాజ్ ఏంటంటే ఫైనాన్షియల్, బ్యాంకు అండ్ నిఫ్టీ, సర్వీస్ సెక్టర్, ఐటీ, నిఫ్టీ 50 అండర్ ప్రెషర్లో ఉంది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా ప్రెషర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే గ్లోబల్ క్యూస్ అనేవి చూసుకున్నట్టయితే ముందుగా సౌత్ కొరియా, జపాన్, సౌత్ కొరియా పాజిటివ్గా ఉన్నాయి. అఫ్కోర్స్ యూరోప్ అండ్ డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ఉంది. జర్మనీ పాజిటివ్గా ఉంది. లండన్ పాజిటివ్గా ఉంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదే నెగిటివ్ సైడ్ వచ్చేసరికి హాంకాంగ్, రష్యా అండ్ ఫ్రెంచ్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, నాన్ ఫామ్ పేరోల్స్ ఈరోజు ఈవినింగ్ 7 o'clock ఉంటుంది ఫ్రెండ్స్. అన్ఎంప్లాయ్మెంట్ రేటు అండ్ ఐఎస్ఎం నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కూడా 8:30కి రిలీజ్ చేస్తుంది. ఇది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్. సో ఈ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా అనేది యూఎస్ మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. యూఎస్ మార్కెట్స్ అంటే లైక్ S&P 500 కావచ్చు, డౌ జోన్స్ కావచ్చు, వాటిని బట్టి ఏంటంటే మన మార్కెట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంకు డైలీలో సెల్ ఆఫ్ అనేది చూపించింది. ఓకే, కొద్దిగా రికవర్ అయింది కాబట్టి లాస్ట్లో మనకేంటంటే న్యూట్రల్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ డైలీలో అండ్ 30 minutesలో అయితే మనకి సెల్లింగే చూపిస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. వేరే నిఫ్టీ అయితే స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్, అండ్ 30 minutesలో అండ్ డైలీలో. ఇది నిన్నటి డేటా అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్ ఏంటంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. నెక్స్ట్ మనకి జిఎన్ఎఫ్సి అండ్ బలరామ్ చిమ్నీస్ ఉండే అవకాశం ఉంది. సో ఇవి మార్కెట్ వైడర్ పొజిషన్ లిమిట్ అనేది దాటితే బ్యాన్ లిస్ట్లోకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ప్రస్తుతానికైతే మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అదేవిధంగా క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున అయితే మొన్న 2,600 కోట్లు, నిన్న వచ్చేసరికి మళ్ళీ 1,449 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ కూడా ఫస్ట్ టైం ఏంటంటే ఫ్రెండ్స్ సెల్లర్స్గా ఉన్నారు నిన్నటి రోజున. సో నెట్ మనం చూసుకున్నట్టయితే 1,643 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తున్నారు. అదేవిధంగా క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తున్నారు. ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు, డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ దిస్ డేటా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఆప్షన్స్ డేటా అండ్ ఫ్యూచర్స్ డేటాని బట్టి ఇది ప్రెడిక్షన్, ఇంటర్ప్రిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి నిన్న ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్దాం. బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ ఎక్స్పైరీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 18,000 కాలు పుట్టు హెవీగా సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,000 దగ్గర ఉంది ఫ్రెండ్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది. వేరే సపోర్ట్ వచ్చేసరికి 17,500 దగ్గర కనిపిస్తుంది. నిన్నటి రోజున డేటా ప్రకారం ఏంటంటే మనకి మార్కెట్ కిందకు వెళుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ యాక్టివిటీ హైయెస్ట్గా 18,000 కాల్, 18,000 పుట్టు దగ్గర అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఆ టాప్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏయూ బ్యాంక్లో కనిపిస్తుంది. ఓకే, 9.21% అండ్ 1.244% మాత్రమే మనకి ఈ యొక్క ప్రైస్ అనేది మూవ్ అయింది కాబట్టి ఏయూ బ్యాంక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, యా. ఇకపోతే ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి ఎక్కడ ట్రేడ్ అవుతుందనేది చూద్దాం. మరి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఫ్రెండ్స్ 18,000 దగ్గర ప్రీవియస్గా ఏంటంటే 17,956 లో అనేది టచ్ చేసింది. ఓకే,
సో 17,956 అంటే రఫ్గా ఏంటంటే 17,960 దగ్గర అయితే ప్రస్తుతానికి హాల్ట్ అనేది తీసుకుంది. బట్ ఎనీహౌ ఏంటంటే మార్కెట్ అయితే ఇంకా వీక్గానే ఉంది. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. 18,039 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. వెరాజ్ మన నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,992, అంటే ఈ ఒక 10 పాయింట్లు, ఈ ఒక 40 పాయింట్స్, అంటే దగ్గర దగ్గర 50 పాయింట్స్ ప్లస్గానే ఉంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఒకసారి మన యొక్క నిఫ్టీ లెవెల్స్ అనేది చూసుకుందాం. సో ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది అప్డేట్ చేశాం టెలిగ్రామ్లో. సో సేమ్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. చూద్దాం, డౌన్ సైడ్ అయితే మనకి 17,780 దగ్గర ఒక జోన్ అనేది కనిపిస్తుంది. వేరాజ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 18,200 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఈ లెవెల్స్ ఏంటంటే నేను టెలిగ్రామ్లో